తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థతతో బొగ్గు బ్లాక్ను జారవిడుచుకున్నాయని అన్నారు. ఇక బొగ్గు బ్లాకుల వేలానికి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాయని ఆయన విమర్శించారు. కోయగూడెం, శ్రవణవల్లి బొగ్గు బ్లాక్పై కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సింగరేణికి అప్పజెప్పే పరిస్థితి ఉండేదని, ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల చేతగానితనం వల్లనే ఆలస్యం జరుగుతోందని వారు అన్నారు. బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి జాతీయ కార్మిక సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలు, ఇక బీఎంఎస్ బీజేపీని విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను సింగరేణికి అప్పగించిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దినంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్గా భావిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ట్రేడ్ యూనియన్లు కానీ, వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసినరు. వేలంపాట వద్దు, డైరెక్ట్గా మాకు ఇంట్లో కూర్చుంటేనే బొగ్గు బాయిలు రావాలని చెప్పేసి 12 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని బొగ్గు బ్లాకులు ఓడగొట్టిర్రో మనందరూ కూడా తెలుసు. గతంలో పరిపాలన చేసిన తెరాస కానీ, దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వేలంపాటకు వద్దని చెప్పేసి బినామీ పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిండ్రు. ఇది వాస్తవంగా అందరికీ తెలుసు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక బొగ్గు బావులు కూడా కోల్పోయిన ప్రమాదం ఉన్నది. ఇది ఈ సంచలనాత్మకమైన వివరణాత్మకమైన దినంగా సింగరేణి పరిశ్రమకు సంబంధించింది. ఇవాళ కోయగూడెం, ఇవాళ శ్రావణపల్లి, ఈ బొగ్గు బ్లాకులన్నీ మనం అన్వేషణ విభాగంతో చేసిన సందర్భంలో మరి అలిగేషన్కు పోకుండా చేద్దామని చెప్పేసి చెప్పినా కూడా అప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఒప్పుకున్న పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తుకున్న సింగరేణి చరిత్రలో విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్గా భావిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ట్రేడ్ యూనియన్లు కానీ, వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసినరు. వేలంపాట వద్దు, డైరెక్ట్గా మాకు ఇంట్లో కూర్చుంటేనే బొగ్గు బాయిలు రావాలని చెప్పేసి 12 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని బొగ్గు బ్లాకులు ఓడగొట్టిర్రో మనందరూ కూడా తెలుసు. గతంలో పరిపాలన చేసిన తెరాస కానీ, దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వేలంపాటకు వద్దని చెప్పేసి బినామీ పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిండ్రు. ఇది వాస్తవంగా అందరికీ తెలుసు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక బొగ్గు బావులు కూడా కోల్పోయిన ప్రమాదం ఉన్నది. ఇది ఈ సంచలనాత్మకమైన వివరణాత్మకమైన దినంగా సింగరేణి పరిశ్రమకు సంబంధించింది. ఇవాళ కోయగూడెం,